ఫీల్డర్లు నేలపాలు చేశారు. 2 క్యాచ్లను స్లిప్లో యశస్వి జైస్వాల్ అందుకోలేకపోగా మరోసారి రవీంద్ర జడేజా చేతిలో పడిన బంతిని జారవిడ్చాడు. అయితే ఎలాగోలా 62 పరుగుల వద్ద బెన్ డెకెట్ ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇక ఆ తర్వాత జో రూట్, ఓలీ పోప్ కలిసి 3వ వికెట్ కు 80 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని మరోసారి బుమ్రానే విడదీశాడు. 58 బంతులు 28 పరుగులు చేసిన జో రూట్ బుమ్రా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఇక మరో పక్క ఓలీ పోప్ 125 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం ఓలీ పోప్ తో కలిసి హరిబ్రూక్ క్రీజ్ లో ఉన్నాడు. ఇంగ్లాండ్ 3 వికెట్లు కోల్పోయి తొలి ఇన్నింగ్స్ లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి 209 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు 113 ఓవర్లలో 471 పరుగులకి ఆలౌట్ అయింది. ఒకనొక దశలో 3 వికెట్లు కోల్పోయి 430 స్కోర్ తో ఉన్న టీమిండియా ఆ తర్వాత 41 పరుగులు మాత్రమే జోడించి 7 వికెట్లు కోల్పోవడం విశేషం. మొత్తానికైతే తొలి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా మారింది. ఇక తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా ఆధిక్యం సాధించాలంటే మరింతగా టీమిండియా బౌలర్లు చెలరేగిపోవాల్సి ఉంది.